నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను విశ్రామి. డ్రామా జూనియర్స్ పిల్లలతో మాట్లాడాలని, వాళ్ళతో ఇంకెక్కువ కబుర్లు తెలుసుకోవాలి. అసలు సెట్స్లో కాకుండా సెట్స్ బయట ఏ విధంగా ఉంటారు, పర్ఫార్మెన్స్ కాకుండా వీళ్ళు ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తారనేది వారి మాటలో తెలుసుకున్నాం. ఇక్కడ పిల్లలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ హాయ్. సో అంటే డ్రామా జూనియర్స్కి వచ్చావు కదా, సో ఈ అవకాశం నీకు ఎలా వచ్చింది? అంటే మా మాస్టర్ యాక్టింగ్ అన్ని నేర్పించిండు. మా మాస్టర్ వల్ల మేము వచ్చినాం. ఓకే, అంటే ఇప్పుడు నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ వేరే వేరే ఛానల్స్లో స్కూప్స్ చేశాను విన్నాను. సో అది ఎలా, ఏంటది? మా మాస్టర్ వల్లనే అన్ని మా మాస్టర్ వల్ల. అంటే మా మాస్టర్ వీడియోస్ పంపిస్తారు, మేము నేర్చుకొని అవి వీడియోస్ చేస్తాం. అంటే డ్రామా జూనియర్స్ కాకుండా నీకు ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఇది చెయ్యాలి అని? మా మమ్మీ డాడీ చెప్పిండ్రు, టీవీ చూస్తుంటే అనిపించింది, సో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చినాం. నువ్వు పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు? హీరో. ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు మరి? ఎన్టీఆర్. ఓఫో, సో ఎన్టీఆర్ అనగానే గుర్తుకొచ్చేది మాస్ డైలాగ్స్. సో ఎన్టీఆర్ మాస్ డైలాగ్ చెప్పగలుగుతావా? ఎమోషనల్ వచ్చు. ఓకే. ఆఫ్టర్ ఆల్ ఏం సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, భారతదేశంలో రోజుకు 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. 8,000 స్టేషన్ సార్, 1,50,000 కిలోమీటర్ రైల్వే ట్రాక్ సార్. భారతదేశంలో రోజుకి రైల్వే 22 లక్షల కిలోమీటర్ ప్రయాణం చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ ఏం సార్? మొత్తం 64 డివిజన్ సార్, 15 లక్షల మంది ఎంప్లాయీలు సార్. ఒక్క మన సెకండ్రాబాద్ డివిజన్లో 170 ట్రైన్లు, 600 మంది గార్డులు, 1200 మంది డ్రైవర్లు, 6,000 మంది గ్యాంగ్ మెంబర్ చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ ఏం సార్? ఆపరేటింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్, మెయింటెనెన్స్ బ్రాంచ్, IOW, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అని ఇలా ఎన్నో బ్రాంచ్లు, ఎన్నో లక్షల మంది ఎంప్లాయీలు డే నైట్ కష్టపడి ఎన్నో కోట్ల మంది సేవల గమ్యం చేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మొత్తం 64 డివిజన్ సార్. సంవత్సరానికి మా రైల్వే డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ కి ఆదాయం 56,000 కోట్లు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఒక్క నిమిషం మా రైల్వే ఆగిపోతే భారతదేశం స్తంభించిపోతుంది, ఎన్నో కోట్ల మంది జీవితాలు ఆగిపోతాయి, పార్లమెంట్ కదిలిపోతుంది, అసెంబ్లీ ఊగిపోతుంది, మీ సీట్ ఎగిరిపోతుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 150 సంవత్సరాల చరిత్ర సార్. ఈజీగా తీసుకోకండి, సారీ చెప్పండి సార్, చెప్పండి సార్, సారీ. బాబా, మా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయని చెప్తుంటే అసలు ఇంత ఫ్లో, ఇంత కంటిన్యూటీ, ఇంత స్పాంటేనిటీ ఎలా వచ్చింది నీకు? మా మాస్టర్ వల్లనే అన్ని నేర్పిస్తాను, బై హార్ట్ చేస్తూనే వచ్చింది. ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు ఇదంతా? 5 years. 5 years అప్పటి నుండి. ఓకే, ఇప్పుడు ఏం చదువుతున్నావు? 5th class. 5th class. ఓకే, సో ఇప్పుడు హీరో లాగా యాక్ట్ చేయాలని అనుకుంటున్నావు కాబట్టి యాక్టింగ్ స్కూల్స్ కి ఏమైనా వెళ్తున్నావు మరి? నో, డాన్స్ స్కూల్లోనే యాక్టింగ్ నేర్పిస్తాడు మా మాస్టర్. ఓకే, మాస్టర్ మాస్టర్ అంటున్నావు కదా, మాస్టర్ ఎవరు అసలు? ఇంతకీ ఆ మాస్టర్ గురించి ఇంతలా పొగుడుతూ వస్తున్నావు అప్పటి నుండి, అంటే మీకు ఎలా పరిచయం ఆ మాస్టర్ కూడా? ఫస్ట్ వేరే డాన్స్ క్లాస్ కి వెళ్ళేది, అక్కడ మంచిగా నేర్పించలేదు కాబట్టి ఈ స్టైల్ డాన్స్ అకాడమీకి వచ్చిన. అక్కడ జర్నీ మంచిగా ఉంది, అన్ని షోస్ తీసుకెళ్తుండు, సో అక్కడే ఉన్నా 5 years నుంచి. 5 years నుండి అక్కడే ఉన్నా. ఓకే, సో ఇప్పుడు డ్రామా జూనియర్స్ లో నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ లలో నీకు నచ్చిన పర్ఫార్మెన్స్? డాడ్ లిటిల్ ప్రిన్సెస్. ఓకే, దాంట్లో నీ డైలాగ్ ఏమన్నా ఎమోషనల్ వేలో వెళ్తాం కాబట్టి ఇంకొక ఎమోషనల్ టచ్ డైలాగ్ డ్రామా జూనియర్స్ ప్లే చేసావా? ఓకే, అది మా కోసం మళ్ళీ ఒక డైలాగ్ డ్రామా జూనియర్స్ లో చేసి వినిపిస్తుంటావా? చూపిస్తావా? ఎమోషనల్. అసలు నీకు కొంచెమైనా అర్థమవుతుందా? ఎప్పుడు చూడు కన్నమ్మా 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 అంటూనే ఉంటావు, అసలు కన్నమ్మ లేదు. అలలో వాటర్ ఎలా వస్తున్నాయి నీకు? అంటే మ్యూజిక్ అవన్నీ వస్తే వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మ్యూజిక్ సిస్టమ్ లేదు, అసలు ఏ ఫీల్ లేదు, నేను ర్యాండమ్ గా అడిగాను, ఆ ఎమోషన్ క్యారీ చేయడం కూడా చాలా కష్టం. నువ్వు ఎలా మెయింటైన్ చేస్తావు ఇదంతా? మైండ్ లో అన్ని గుర్తుపెట్టుకుంటా. అండ్ సెట్స్ లో ఏ విధంగా ఉంటుంది? జీ తెలుగు మొత్తం సెట్స్ ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి, పెద్ద పెద్ద స్టేజ్ అసలు. సో అంతమంది ముంగట డైలాగ్ డెలివరీ చేయడం అనేది చాలా పెద్ద విషయం అవుతుంది. సో ఎలా నువ్వు మేనేజ్ చేస్తావు? అంటే ఫస్ట్ భయం ఉంటది, అలా స్కిట్ కంటిన్యూ చేస్తూ నార్మల్ అయిపోద్ది. ఇక్కడ సెట్స్ లో ఏ విధంగా ఉంటారు? ఇక్కడ పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు కదా, సో నీకు ఫ్రెండ్స్ అయ్యారా? చాలా మంది. నీకు బెస్ట్ అనిపించింది ఏంటి? సెట్స్ ఏ విధంగా ఉంటారు? చాలా పెద్దగా ఉంటది. నా బెస్ట్ ఫ్రెండ్ లోహిత్.
నేను ఇక్కడికి రాగానే ఒక చిన్నపాటి పిక్నిక్ వచ్చినట్టు అందరు ఫుల్ జోష్ గా ఎవరి డైలాగులు వాళ్ళు ఎవరి రిహార్సల్ వాళ్ళు చేసుకుంటున్నారు కదా. సో మీ రిహార్సల్స్ ఎన్నిసార్లు చేస్తుంటారు ఇంత ఫ్లో రావడానికి, ఇంత స్పాంటినిటీ రావడానికి? రోజు 5 to 6 టైం చేస్తాం. ఒకవేళ ఇప్పుడు నీకు ఏమైనా మంచి ఆపర్చునిటీస్ వస్తే నువ్వు ఏ ఆపర్చునిటీకి రావాలని అనుకుంటున్నా, ఎవరి హీరో పక్కన చేయాలి? ఎన్టీఆర్ పక్కా. ఓకే, సో నాకు ఈ సైడ్ నుండి డైలాగ్ డెలివరీ కానీ ఇదంతా వింటుంటే సూపర్ పవర్ అనిపించింది. ఎన్టీఆర్ కాకుండా ఇంకేమైనా డైలాగ్ చెప్పగలుగుతావు? ఎన్టీఆర్ పక్కా. బ్రహ్మానందం సార్. బ్రహ్మానందం సార్ ఓకే. కామెడీయా? ఓకే, ఇంతసేపు ఎమోషనల్ టచ్ ఇచ్చేసాం కాబట్టి కామెడీతో ఫినిష్ చేసేస్తున్నాం. ఓకే, సో నాగార్జున గారు చూడండి సార్, వీళ్ళు ఇంకా నా వల్ల కాదు సార్. చంపదబ్బులు ఇచ్చే ఇన్స్పిరేషన్ మీకు ఇష్టమని మాక్సిమం అమౌంట్ కొంటా సార్, కొద్దిగా టైం లేదు సార్. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయండి సార్. ఎలిమినేట్ సార్, మీకు దండం పెడతాను సార్. ఎవరితో మాట్లాడుతున్నావా అంటే మా బాస్ నే మర్చిపోయావా, కింగ్ నే మర్చిపోయా, మా టీవీ ఓనర్ నే మర్చిపోయా, ఈ రియాలిటీ షో సృష్టి నచ్చినే మర్చిపోయా. చూసారా నాగార్జున గారు, మీరు ఎవరో కూడా తెలియదంట. వీటి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయాడు. మళ్ళీ రీషూట్ చేయాలి. మీకు ఎంత లాస్ తెలుసా? ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. ఎలిమినేట్ ఇమీడియట్లీ సార్. ఎలిమినేట్ చేసేద్దాం. సో రోజా మ్యామ్ గానీ అనిల్ సార్ తో ఈ బాండింగ్ ఏ విధంగా ఉంటుంది? ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా కాపరేట్ చేస్తారా, మంచిగా మాట్లాడతారా? సో ఏమైనా మిస్టేక్స్ చెప్పి తడబడినా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ గైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, సుధీర్ గారు ఎలా ఉంటారు సెట్స్ లో మీతో? కామెడీ ఉంటాడు. అవునా? ఓకే, సో నీకు ఒకవేళ సూపర్ పవర్ వస్తే నువ్వు ఏం చేయాలనుకుంటావు? యూజ్ చేసుకుంటా. ఎలా యూజ్ చేసుకుంటావు? అంటే నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి, అలా యూజ్ చేస్తాను. అంతేనా? ఓకే, సో ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇప్పటికైతే బాయ్. నువ్వు మళ్ళీ డ్రామా జూనియర్స్ లో విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. ఓకే, బాయ్. బాయ్.